అదే హాయ్ ఏం సంగతి? ఏముందండి బాబా పొలం వెళ్ళి వచ్చిన మందు కొడుతుందండి. సీల్ సీల్ కొట్టాం ఇప్పుడు దాకా టైం అయింది. మరి ఇవాళేంటి ఎరైటీ అని చేస్తున్నారా? ఎరైటీ అంటే పిల్లలు బ్రెడ్ తిని వదిలేసారు సగం, దాంతో గులాబ్ జామ్ వేద్దాం అనుకుంటున్నాను. ఏంటి బ్రెడ్తో గులాబ్ జామ్? బ్రెడ్ తో గులాబ్ జామా? మామూలుగా గులాబ్ జాములు అంటే మా పిండి ఏదో ఉంటుందని ప్యాకెట్లు తెచ్చుకుంటారు షాపుల నుంచి, అలా కాకుండా బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు. ప్రసాద్ తెలదండి, మీకు అందరికి తెలుసు అని నాకు తెలుసు, ఆశ్చర్యకరంగా చూడకండి ఇక్కడ, వాళ్ళకి తెలుసు బాబు. అయితే మొత్తం ఇవాళ గులాబ్ జామ్ చేస్తారంటండి. దాన్ని మెత్తగా గోళీల్లో ఉంటాయండి, తీయటి గోళీలు ఉడుక్కుని వేసుకోవడమే లోట్లోకి, అలా స్మూత్ గా దిగిపోతాయి లోనకి. బ్రెడ్ తోటి గులాబ్ జామ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. దాని పాకం పట్టుకోవడం కొంతమందికి అంటే చిక్కగా పట్టడం పలచగా పట్టడం ఏదో తేడాలు వస్తూ ఉంటాయి. ఆ పాకం ఎలా పట్టుకోవాలి, బ్రెడ్ తో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలి అన్ని మీకు ఇప్పుడు చెప్తాను, చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా వస్తాయి. మీకు చేయడం ఈజీ, నాకు తినడం చాలా ఈజీ. తినడం అందరికి ఈజీ, నీకు ఒక్కడికేంటి అంటే అందరికి కొంచెం కష్టం అవచ్చు. షుగర్ పేషెంట్లకి తినడం కష్టమే కదండి, నాకు షుగర్ లేదు కాబట్టి. షుగర్ పేషెంట్ ఎందుకు అవుతారు ఆయన? తినబట్టే అవుతారు. అదేంటండి, అంటే ఫ్యూచర్ లో అందరికీ షుగర్లు వస్తాయి మరి తింటేనే. మైదా పిండ్లు, షుగర్లు, అన్నాలు వీటి వల్లే కదండి షుగర్లు వచ్చేది. ఎందుకు వస్తాయండి చెప్పండి. మా బావగారు ఇంకో నాకు ఇవాళేమో స్వీట్ గులాబ్ జామ్ చేస్తుంటారు, రేపు పొద్దున్న దిట్టంగా కారం వేసి బిర్యానీ చేస్తాడండి. బిర్యానీ ఎక్కడ బ్యాలెన్స్ అయిపోద్ది, తర్వాత ఇంత ఆయిల్ వేసుకొని మళ్ళీ రైస్ అది తినాలి కదా. సరే ఇప్పుడు షుగర్ గురించి కాదు టాపిక్, సిరప్ తో చేసుకుని గులాబ్ జామ్ గురించి అండి. అదండి అద్భుతంగా చేసుకుందాం రెండోసారి. మొత్తం మనం లుటకలు వేద్దామండి. బ్రెడ్ తో గులాబ్ జామ్ కోసం ఒక 40 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ తీసుకున్నాను. దాంట్లో పైది కిందది రెండు కూడా తీసేసుకోవాలి. ఆ స్లైసెస్ అవి మనకు పనికిరావండి, అంటే ఇట్లా ఎక్కువగా రోస్ట్ అయిపోయి ఉంటాయి అనమాట, ఎక్కువ కాళ్ళు ఉంటాయి అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఈ స్లైసుల్లో కూడా ఎడ్జులన్నీ కోసేసుకోవాలండి. మధ్యలో ఉన్న తెల్లని పార్ట్ వరకే తీసుకుంటామండి. ఈ అంచులు మొత్తం కోసేద్దామండి ఈ స్లైసులన్నిటికి ఫస్ట్. ఈ రకంగా కోసేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న పార్ట్ను మొత్తాన్ని ఇలా ముక్కల కింద చేసి పెట్టేసుకుందాం. ఇలా ముక్కల కింద కోసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం పాలు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఉప్పు లాంటిది ఏమి వేయక్కర్లేదు. చూసారు కదండి, ఈ రకంగా తయారు చేసుకున్న ముద్ద. ఇప్పుడు దీన్ని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న ఉండల కింద చేసేసుకుందాం. మన గులాబ్ జామ్కి ఏ సైజు కావాలనుకుంటున్నాం ఆ సైజులు చిన్నవండి, గోలికాయ అంతా. చేతికి ఆయిల్ రాసుకున్నా పర్లేదు, నెయ్యి అయినా పర్లేదండి, చేతికి పిండి అంటకుండా ఉండడం కోసమే ఇది. మధ్యలో ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా రెండు చేతులతోటి చుట్టేసుకోండి ఉండలో. చూసారా, ఈ రకంగా ఈ సైజులో సరిపోతాయండి. రాదు పోయి అంటిచ్చేయి. అంటించేస్తున్నాను, గొబ్బరి పీసి ఎట్టేస్తున్నాను అండి, గొబ్బరి పీసి ఎడుతున్నాను బేగులు గుద్ది. ముందు పాకం రెడీ చేసుకుందాం, పంచదార పాకం. అలాగే వేడిగా ఉండగానే ఏపుకోవడం అందులో వేసేయడమే. మళ్ళీ తిరిగి గులాబ్ జాములు ఇట్లతో తయారు చేస్తారండి. గులాబ్ జామ్కి సెపరేట్గా పిండి ఉంటుంది, ప్యాకెట్లు ఉంటాయి, అది కలుపుకుంటారు. అది రేటు ఇప్పుడు 150 రూపాయలు 200 ప్యాకెట్ అది. ఇక నెంబర్ 1 గెలిగేసింది పోయా. ఉండలు రెడీ అయిపోయినాయండి. ముందు పాకం పట్టేసుకుందాం. ఒక 45 రూపాయల ప్యాకెట్కి 30 ఉండలు అయినాయండి. మనం 1/2 కిలో చక్కెర వేసుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని పాకం తయారు చేసుకుందాం. ఇవ్వండి, ఇది 1/2 కిలో చక్కెర. ఇవ్వండి, ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుందాం. పాకం చక్కెర అంతా కరిగి ఒక్క 2 నిమిషాల పాటు మరిగితే కొంచెం చిక్కబడుతుందండి, అప్పటి వరకు సరిపోద్ది అనమాట గులాబ్ జామ్ పాకం. తీగ పాకం లాంటి ఏం రావక్కర్లేదు, చిక్కబడితే చాలు. ఒక 3 నిమిషాలు టైం పడుతుందండి. సువాసన కోసం ఒక 2 యాలకల్ని దంచి వేసుకుంటున్నానండి, పొడైనా పర్లేదు, ఇలా దంచుకొని వేసుకోవచ్చు. మీకు నచ్చితే వేసుకోండి, బాగుంటుంది.
ఇగండి ఒక 3 నిమిషాల పాటు మరిగింది, కొంచెం చిక్కదనం వచ్చిందనమాట. తీగ పాకం ఏమో రావక్కర్లేదండి. దీన్ని దింపేసి పక్కన పెట్టేసి గులాబ్ జాములు వేపుకోవడానికి పెనం పెట్టుకుందాం. నూనె మరిగిందండి, తక్కువ మంట పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఒక్క సెకండ్ పాటు అలాగ ఆపితే కొంచెం వేగిన తర్వాత కదుపుకుందాం అండి. ఓ 30 సెకండ్ల పాటు ఆగి కదుపుకుందాం అండి. తొందరగానే వేగిపోతాయండి, మంట తక్కువ పెట్టుకోవాలి. ముందేసింది వేగింది, తీసేస్తున్నాను. ఇలాగ డైరెక్ట్గా పాకంలో వేసేసుకుందాం అండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఒకటి మాడిపోతూ ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది. ఈ రకంగా చక్కగా ఎర్రగా వేయించుకుంటే బాగుంటాయండి గులాబ్ జాములు. ఒక్క అరగంట పాటు ఈ పాకంలో ఉంచేస్తే మంచిగా ఉబ్బి లోపల వరకు పాకం లాక్కుంటుందండి. మంచి రుచిగా ఉంటాయి గులాబ్ జాములు. కాదు, రా గులాబ్ జామ్ తిందా. గులాబు జాము ఆను నోట్లో అంటనే కరిగిపోద్ది. ఎలా ఉంది? ఆహా, మధురాది మధురం. మీరెట్టి తిను. సూపర్, అదిరిపోయినాయా? అబ్బా, బ్రెడ్తో షేడ్ భలే ఉన్నాయండి. మామూలు గులాబ్ జామ్ కానీ ఇదే బాగున్నాయండి. జ్యూస్ మొత్తం లోపల దాకా వెళ్ళింది, మెత్తగా భలే ఉన్నాయి. ఇంకా బ్రెడ్ మెత్తగానే ఉంటుంది కదా గురు. అవును, కానీ వేగించడం కూడా చక్కగా తక్కువ మంట పెట్టుకుని సమాధి చేపాం. కాదండి, ఇది చూడండి, చూడు అంటారు కదా ఇన్స్టెంట్ అంటారు కదా, నిమిషాల్లో అయిపోయిందండి బాబా. గులాబ్ జామే ఇన్స్టెంట్, ఇంకా బ్రెడ్ గులాబ్ జామ్ ఇంకా ఇన్స్టెంట్. ఇన్స్టెంట్ పాకం తాగేస్తున్నా, కొంచెం అంతా పాకం తాగాను. నాకేం వద్దు, అసలు డైట్ లో ఉన్నా ఇలాంటివన్నీ తినాల్సి వస్తుంది. పాకం బాగుంటుందండి గులాబ్ జాములుగా, అదిరిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా బ్రెడ్ ఇంట్లో మిగిలిపోయినా ఒకవేళ లేకపోతే తెచ్చుకోనన్నా శుభ్రంగా చేసుకోండి. గులాబ్ జామ్ చాలా బాగుంటుంది. ఈ మాదిరి రుచి అయితే కనుక ఎక్కడ రాదండి. మీరు బ్రెడ్తో చేసి చూడండి ఒకసారి. ఆహా ఊహో అని మీ పిల్లలు మొత్తం ఖాళీ చేస్తారు గిన్నెల మీద గిన్నెలు. చుట్టాలు వచ్చినప్పుడు సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఎప్పుడన్నా చేసుకోవచ్చు సరదాగా, అలాగా టైం పాస్ ఏమన్నా తినాలనిపించినప్పుడు. 20 నిమిషాల్లో అయిపోయింది. 5 నిమిషాలు పాకం పావుగంట వేయించుకోవడం, 5 నిమిషాలు దాన్ని ఉండలు చేసుకోవడం, అయిపోయింది 20 నిమిషాలు. తెచ్చుడు చిక్ 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 చెక్కేసాడు సైడ్లా, భలే చెక్కాడండి, ఏదో శిల్పి చెక్కినట్టు చెక్కాడు. తర్వాత గులాబ్ జామ్ రెడీ చేసాడు. ఇంత కమ్మడిది ఇంకా తిందిని కానీ ఆనక తింటాను భోజనం చేసాక. 20 నిమిషాల్లో చేసుకున్నాం కదా, 5 నిమిషాలు తినేసామండి. మొత్తం 25 నిమిషాల్లో ఖాళీ మొత్తం. అంతే, వెళ్ళిపోదాం పొలం, వెళ్దాం మన కొట్టి. మా ఇప్పుడు ఎద్దులే ఆనకెళ్దాం. అలాగే వెళ్దామా? సరే, అలా పోయి రచ్చబండ కాడ పోయి కూర్చున్నాం కాసేపు. మరి మా ఈ బ్రెడ్ గులాబ్ జామ్ వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటూ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి అసలు. ఉంటామండి. మరి మీరు కూడా చేసి తినండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. తీయని వేడుక చేసేసుకోండి బాబా, గులాబ్ జామ్ వేడుక.